తెల్లదొరల గుండెల్లో అగ్గిపెడుగు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీలో కోవర్టులను ఏరివేస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం ఆయన పార్క్ హోటల్ సమీపంలో బీచ్ రోడ్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు బ్రిటిష్ వారితో పోరాటం చేశారన్నారు. తాను కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటున్నానని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కోసం అవసరమైతే ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైసీపీకి కోవర్టుగా మారిపోయారని మరోసారి ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ రక్షణకు సైనికుడిలా పనిచేసి ద్రోహులను ఏరివేస్తానని అల్లూరి సాక్షిగా తెలియజేస్తున్నానన్నారు. తన టార్గెట్ కేవలం పల్లా శ్రీనివాసరావు మాత్రమే కాదని, పల్లా శ్రీనివాసరావు లాంటి అనేక మంది కన్న తల్లి లాంటి పార్టీని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్న చీడపురుగుల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేస్తానని రామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కొల్లి రత్నకుమారి, ఆర్వీవి సత్యనారాయణ, కె సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా బిడ్డలాంటి వారు మీరు. భారతీయ జనతా పార్టీకి 48 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను. మరి ఫస్ట్ మున్సిపల్ కార్పొరేటర్ చేశాను, కానీ సంపాదించలేకపోయినా నాకు అక్కర్లేదు కూడా. రాము అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నిస్వార్థపడిని ఏరు పిలుస్తాడు. నా నిస్వార్థాన్ని తొంగి చూపించాడు రాము, అతను కూడా నా ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే, అభినవ్ అల్లూరి సీతారామరాజు మన్యం నుంచి కూడా దేశం కోసం పోరాడాడు. అలాగే పోరాడుతూ కన్నుమూశారు. ఇలాంటి మహనీయులు ఎక్కడో ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ తర్వాత అల్లూరి సీతారామరాజు మనం చెప్పక తప్పదు. కాబట్టి అందరం కూడా ఈ దేశం కోసం పోరాడే ముందు ఉగ్రవాదులు హతమార్చడానికి ఈరోజు ముందుకొచ్చాడు మోడీ లాంటి మహోన్నత వ్యక్తి లేడని నిరూపించుకున్నాడు. ఈ దేశభక్తి కోసం మనందరం డబ్బక్కర్లా ఈ దేశానికి పనిచేసి కన్నుమూస్తే తరతరాలు మన పేరు నిలుస్తుంది. మీ అందరికీ కూడా అందరూ అల్లూరి సీతారామరాజు కొంచెం ఈ దేశాన్ని పనిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సందర్భంగా తెలుగు శక్తి ధన్యవాదాలు అర్పించాం. ఈవేళ మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కరు దండలు వేసి ఫోటోలు పోజ్ చేస్తారు, కానీ తెలుగు శక్తి ఫోటోలు పోజ్ చేయరు. ఈవేళ మేము ఒకటే ప్రతిజ్ఞ చేస్తున్నాం, అల్లూరి సీతారామరాజు సాక్షిగా ఎవరైతే కోవట్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో, ఒక పల్లయ్య కాదు ఇంకా ఇతర కోవట్లు అందరినీ కూడా ఏర్పడైపోతున్నారు. ఎందుకంటే తల్లిపాలు తాగి రొమ్ము విరిచి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిదేసుకోలేదు. ఈరోజు ఒక సైనికుడి మాదిరిగా ఈవేళ నాడు బ్రిటిష్ని ఎలాగైతే గడగలాడించారు అల్లూరి సీతారామరాజు, అది ఆయన ఎందుకు చేశారు? దేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పి యుద్ధం చేశారు, ఎవరో చెప్తే చేయలేదు. అలాగే ఈరోజు బివి రామ్ కూడా ఎవరో చెప్తే యుద్ధం చేయట్లేదు, దండయాత్ర చేయట్లేదు. నేను ఒకటే చెప్తాను, ఒకరిద్దరు కొట్టుకుంటే అది యుద్ధం, కానీ నేను ఒకరి మీద ఎదురు తిరగబడితే అది దండయాత్ర. ఇది రామ్ గారి దండయాత్ర మనం చేస్తాను. డెఫినెట్గా నేను తెలుగుదేశం పార్టీ కోసం నా ప్రాణాలైనా తృణప్రాయంగా సమర్పిస్తాను తప్ప, చంద్రబాబు కోసం తప్ప నేను ఇలాంటి కోవట్లని ఏర్పాటు ఈవేళ నేను తెలుగు జాతి ముద్దు బిడ్డగా తెలుగుదేశం పార్టీలో నన్ను కోవట్ అన్నారు. నేను కోవట్ కాదు, కోవట్ నా కొడుకులను అందరినీ ఏర్పాటు. ఈరోజు ఏదైతే సీతారామరాజు గారు సాక్షిగా చెప్పబోతున్నారు, దాని టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా మహానాడు లోపలే అందరినీ ఏర్పాటేస్తానని చెప్పి మనం చేస్తాను. అలాగే ఈవేళ మనం చూస్తున్నాం పాకిస్తాన్ పైన యుద్ధం, ఇది నిజంగా మన దేశం కాపాడాలని చెప్పి ఈవేళ మన వాళ్ళు చేసిన 25 మందిని చంపారు మన వాళ్ళని. ఈరోజు ప్రతీకారంగా మన సైన్యం ఈవేళ రాత్రి చూసాం 90 మందిని చేశారు. అంటే ఈవేళ పాకిస్తాను వాళ్ళకి ఏం బలం లేదు, ఇండియాతో తలపడుతున్నారు. డెఫినెట్గా చెప్తున్నాం, మేము కానీ కన్నెర చేసామంటే పాకిస్తాన్ మొత్తం కథం అయిపోతుంది. అతను ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ శరణమని కోరండి. కోరకపోతే మాత్రం మీ రాష్ట్రం, మీ దేశం మొత్తం సర్వనాశనం చేస్తాను. జై హింద్. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే బివి రామ్ మీద పడిపోతే దండయాత్ర. ఇది రామ్ గారు దండయాత్ర అని చెప్పి మళ్ళా కోవట్లందరికీ ఇయ్యని హెచ్చరిక.